ముందుగా మన పెన్నా రచన సంఘం సభ్యులందరికీ విచ్చేసిన అందరికీ నా అభివాదములు. ఈరోజు నేను ఎంచుకున్నటువంటి కవిత్వం చిన్ని నారాయణరావు గారు రాసినటువంటి కవిత్వం అన్నమాట. ఈ మధ్య వెలుగుపూల వసంతం అనే పేరుతో కవితా సంపుటి వచ్చింది. అందులో ఒక కవిత్వం నేను కళ్ళారా చూసిన చాలా దృశ్యాలకి అది కనెక్ట్ అయింది. ఉపాధ్యాయ వృత్తిలో నేను సహ ఉపాధ్యాయుల్ని చాలా ఈ స్థితిలో చూశాను. నేను రీసెంట్గా సుబ్రహ్మణ్యం అని మా కో టీచరు చాలా సంవత్సరాలు మా స్కూల్లో చేశారు, తర్వాత వేరే స్కూల్కి వెళ్ళారు. అతను వాళ్ళ పరిస్థితి చూసినప్పుడు, అలాగే ఇంకొకసారి వాళ్ళ ఫాదర్ విషయం, ఇలాంటి విషయాలు చూసినప్పుడు అవును కదా అనిపించింది. ఈ కవిత్వం విన్నాక అయ్యో అనిపించింది. అంటే ఈ కవిత్వం అంటే సార్ ఎత్తుకునే అంశాలే నాకు విభిన్నంగా అనిపించాయి. మొన్న ఈ మధ్య సార్ని ఇంటర్వ్యూ చేశాను నేను. ఆయన షాపింగ్ మాల్లో కుర్రాడు గురించి అక్కడ వాళ్ళ విషయాలు, అలాగే ఇప్పుడు బాడీగింటి చావు, అలాగే ఫోటో గురించి ఎవరు పట్టించుకోరు. ఇప్పుడు ఫోన్లో చెక్ ఫోటో తీసుకునే లేదు, కడిగిచ్చేవాళ్ళు లేరు. చిన్నప్పుడు ఒక స్వీట్ మెమరీ, అలాంటి విషయాలు అంటే విభిన్నమైన వస్తువులు తీసుకోవడం అనేది నాకు చాలా నన్ను బాగా ఆకర్షించింది. అందులో ఒకటి బాడీగింటి చావు. ఈ చావుకి చావుచ్చి పడింది. బాడీగింటి చావు కుటుంబానికి అంతా చావుచ్చి పడినట్లే లెక్క. ఎవరి బ్రతుకు వారిదైనా చావు మాత్రం అందరిదైనని తెలుసు కదా. తెలిసి ఇంటి యజమానులు బాడీగింటి చావును అసహించుకుంటారు. ఆ చావు వాళ్ళ తలరాతేనన్నట్లు తకరాలాడుతారు. ఎన్నెన్నో ఆంక్షలు విధించి బతుకున్న వాళ్లకు చావు నరకాన్ని కసిగా రుచి చూపిస్తారు. పిల్లల్ని గాయపరుస్తారు, పెద్దల్ని సామాన్లను తోసినట్లు తోసిపడేస్తారు. ముందే చావు పొడుగు నెత్తి మీద పడి హతాశులైతే మరో కోణంలో 90 డిగ్రీల్లో వణుకు పుట్టించే సాటి మనిషి హాలాహలం అదుపు తప్పి దరువవుతుంది. అప్పటి వరకు ఆప్తులైన వ్యక్తుల్లో చావు వాక్యం వినగానే ధమనకండ చెలరేగుతుంది. ఆ ఆధిపత్యపు తెగులు స్నేహ పరిభాషని మార్చేస్తుంది. జీవితం గుదిబండగా మిగులుతోంది. ఈ చావు ప్రవర్తన అర్థం కాక తల్లడిల్లిపోవాల్సిందే. శవం వల్లకాటికి చేరేదాకా ఈ దందా కొనసాగుతూనే ఉంటుంది. చావే ఎక్కుళ్ళు పెట్టి ఏడుస్తుంది. శవాల వింత ప్రవర్తన పరికించి వారేవా మూర్ఖ మానవులారా నాతోనే తలపడతారా అని కిలకిల నవ్వుకుంటుంది కూడా, వినపడినట్టు. ఇది కవిత్వం. అంటే చావు అనేది సహజంగా ప్రతి జీవికి ఉంది. కానీ ఆ చావు అనేది కొంతమందికి అంటే చావు గౌరవంగా ఉండకపోయినా మర్యాదగా పూర్వకమైనా ఉండాలి. నాకు తెలిసి ఆ చావుకి అవమానం కలగకూడదు. పుట్టుకకి ఎందుకు విషయం తెలియజేస్తారు. చావుని గౌరవించాలి. ఎందుకంటే ఇంతకాలం బతికి తాను మనకేమి ఇవ్వకపోయినా, సమాజానికి ఇవ్వకపోయినా ఒక కుటుంబాన్ని ఇచ్చి వెళ్ళాడు ప్రపంచానికి. ఆ బతికిన కాలంలో ఎన్నో మోసాడు, ఎన్నో భరించాడు. అలాంటి వ్యక్తిత్వానికి విలువకుండా కొన్ని బాడీలో ఉన్నంత మాత్రాన వాళ్ళని చులకనగా చూస్తారు అనేది దీంట్లో చెప్పడం జరిగిందనమాట. ఈ చావుకి చావుచ్చి పడింది. అతను చావుచ్చి పడింది. అది పెద్ద సమస్య అయిపోయింది ఇప్పుడు వాళ్ళకి. ఆ కుటుంబీకులకు ఎవరైతే బాడీలో ఉంటున్నారో వాళ్ళలో ఉన్న ఒక వ్యక్తి చనిపోతే వాళ్ళందరికీ చూడండి ఒక మాట చెప్పాడు, కుటుంబానికంతా చావుచ్చి పడినట్టే. ఆయన ఒక్కడే కాదు, వాళ్ళకందరికీ సమస్య. వాళ్ళకంతా చావు వచ్చేట్ల పెద్ద సమస్యగా తయారవుతుంది ఆ పరిస్థితి. అంటే అంతకాలం ఎన్నేళ్ళున్నా ఆ ఇంట్లో చనిపోయిన వ్యక్తిని తీసుకురాకూడదు, మా ఇంట్లోకి తీసుకురాకూడదు, దోషం, ఇంకేదో పాపం, ఇంకేదో భయం. మా ఇంటి పక్కనే ఒక ముసలావిడ దాదాపు 70 ఏళ్ళు ఆ మంచాన్ని ఉంది. ప్రతిరోజు గొడవే, మీరు ఇల్లు ఖాళీ చేస్తారా చేయరా. వాళ్ళు బాడిగిల్లు, వాళ్ళు ఇంకో ఇంటి మీద బాడికింటికి వెళ్ళాలా, ఇంకో ఇంటి మీద బాడికింటికి వెళ్ళాలి. ప్రతిరోజు గొడవ. మీకు అద్దె ఎక్కువ ఇస్తామమ్మా, కుదరదు, ఎక్కడన్నా పెట్టుకోండి, మీరు ఖాళీ చేసిన ముందు ఏ క్షణాన్ని ఏం పోతుంది ముసలాం పోతే ఏమొస్తుంది, ముసలాం పోతే ఏమొస్తుంది. కానీ అనుకుంటాం, కానీ ఆ పరిస్థితి వస్తే మనకు కూడా అలాంటి ఆలోచన వస్తాయేమో నాకు అనిపిస్తుంది.
ఎవరి బ్రతుకు వారిదైనా చావు మాత్రం అందరిదినని తెలుసు కదా. ఎవరి బ్రతుకు వాళ్ళదే. ఎవరికెవరు సహాయం చేస్తారో లేదో ఆదుకుంటారో లేదో పక్కన పెడితే ఎవరి బ్రతుకు వాళ్ళదే, ఎవరి జీవితం వాళ్ళదే. కానీ చావు మాత్రం అందరికి ఒకటే. అందరికీ చావు అనేది కంపల్సరీ. తెలిసి కూడా ఇంటి యజమానులు బాడుగింటి చావును అసహించుకుంటారు. బా ఏంది కర్మ మాకు, పోయి మా ఇంట్లో తెచ్చింది ఆ ముసలిది, ఇంట్లో ఇంకెవరు చేస్తారు, ఇంకా లేనిపోయిన వాళ్ళకి ఆపోహలు భ్రమలు ఇలాంటివి అన్నమాట. ఆ చావు వాళ్ళ తలరాతే అన్నట్టు తగనాలాడతారు. ఆ ఇంటి యజమానులు ఇదేదో మాకు వచ్చింది, మా కర్మ మాకే చావు వచ్చిందన్నట్టుగా, వాళ్ళకే సమస్య వచ్చినట్టుగా, వాళ్ళలో ఇదైనట్టుగా చాలా తనకలాడిపోతారు, భయపడిపోతారు. ఎన్నెన్నో ఆంక్షలు విధించి బతుకున్న వాళ్ళకు చావు నరకాన్ని కసికసిగా చూపిస్తారు. వాళ్ళు ఆ ఇంటి వనరులు ఎలా ఉంటారంటే ఎన్నెన్నో రూల్స్ పెడతారు. మనం సాధారణ మనకు తెలిసింది కరెంట్ రేతి లైట్లు వెళ్ళకూడదు, నీళ్ళు ఎక్కువ వాడకూడదు, ఇంట్లో శబ్దాలు రాకూడదు అని. వీటికంటే కూడా ఇట్లాంటప్పుడు ఎవరైనా వ్యక్తి బాగలేని వ్యక్తి 60 ఏళ్ళు 70 ఏళ్ళు ఉన్నారనుకోండి, అప్పుడు కాంక్షలు ఎక్కువ ఉంటాయి. వాసన వస్తుంది, మాకు నిద్ర ఉండడం లేదు, మా ఇంటికి దోషం వస్తుంది, ఇట్లా చాలా వాళ్ళ తోషమని చెప్పేస్తూ ఉంటారు అన్నమాట. ఎన్నెన్నో రూల్స్ అన్నీ పెడతారు. పిల్లల్ని గాయపరుస్తారు. ఆ ఇంటి పిల్లల్ని చూసి కూడా అప్పుడు దాకా ప్రేమగా ఉన్నవాళ్ళు ఎవరైతే అట్లా ఆ స్థితిలో ఉన్నారో వాళ్ళ పిల్లల్ని కూడా వీళ్ళు పరోక్షంగా అసహించుకుంటారు. అలా అంటూ రావద్దు, మా ఇంట్లో రాబాక అని చెప్పేసి పసిపిల్లలకు తెలియదు. అయినా వాళ్ళను కూడా పరోక్షంగా ప్రత్యక్షంగా కూడా వాళ్ళని వేధిస్తారన్నమాట. పెద్దల్ని సామాను తోసేస్తారు. వీళ్ళు కుదరక అదే ఇంట్లో ఉన్నారనుకోండి, వెళ్ళిపోవాల్సిందే, కుదరదు అని సామాన్లు పాడేసినట్టుగా ముందు మనుషులు దోసేస్తారు. నువ్వు వెళ్ళిపో, బయటికి వెళ్ళిపోతావా లేదా అని రచ్చ చేస్తారు. అందులో ఇంటి వనరులో ఒక నోరు గల్లా ఉండిందనుకోండి, ఇంక చెప్పక్కర్లే, అది మరీ బీభత్సంగా ఉంటుంది. ముందే చావు పిడుగు నెత్తి మీద పడి హతాశులైతే, ముందే చావు పిడుగు నెత్తి మీద వాడు అంటే వాళ్ళు అసలే ఒక వ్యక్తిని కోల్పోయి బాధపడుతూ ఉంటే మరో కోణంలో 90 డిగ్రీల వణుకు, ఎంత వేడి పరిస్థితుల్లో అయినా కూడా వాళ్ళకి చలి ఉన్నైనా వీళ్ళు ఏమంటారు హాస్పిటల్లో ఉన్నప్పటి నుంచి భయపడుతూ ఉంటారు. ప్రతిరోజు భయపడుతూనే ఉంటారు. ఈ వనరులు ఏమంటారు, వీళ్ళు ఏమంటారు, తీసుకురాయరు. గుడ్లే మెల్లగా ఏంటంటే మన నెల్లూరులో పార్థివ అదే అంటే బోడిగాడ తోటలు ఏర్పాటు చేస్తున్నారు. ఇప్పుడు మా స్నేహితుడు సుబ్రహ్మణ్యం అబ్బాయిని ఆడే చేస్తే బంధువులు ఉండడానికి లేదు. వస్తే నేను బాడీంట్లో ఉన్న శవాన్ని పెట్టుకొని చూడడానికి వచ్చారని చెప్పేసి వాళ్ళ ఇంటికి రానిలేదు. ఈ శవాన్ని చూడడానికి వచ్చిన వాళ్ళు వాళ్ళ ఇంటికి వెళితే మీరు శవాన్ని చూడడానికి వచ్చారు, ఆడుకొచ్చారు, ఇక్కడ రాబాకండి. ఇలా బాడీ ఇంట్లో శవానికి వచ్చి ఆ ఇంట్లో పెట్టారు. పార్థివ అంటే భద్రపరిచి దగ్గర పెట్టారు. ఈ శవాన్ని చూసి వచ్చిన వాళ్ళు దూర బంధువులు వాళ్ళ ఇంటికి వెళ్ళినా కూడా మీరు అక్కడ పోయి వచ్చారు, రాకూడదు. ఇలాంటి పరిస్థితులు అన్నమాట. పుట్టించే సాటి మనిషి హాలాహలం అంటే వణుకు పుట్టించే వాళ్ళ ప్రవర్తన వాళ్ళకి వణుకు పుట్టిస్తుంది. అది ఎలా ఉంటుందంటే ఆ స్వభావం హాలాహలం లాంటిది, విషం లాంటిది. అదుపు తప్పిన దరువు అవుతుంది అప్పటి వరకు. అంటే అప్పటిదాకా అరిచిన నోళ్ళు మరీ పెద్దగా అవుతాయి, ఆ మాటలు మరీ పరుషంగా మారతాయి. ఆప్తులైన వ్యక్తుల్లో చావు వాక్యం వినబడగానే ధమనకాండ చెలరెక్కుతుంది. ఎవరైతే ఆ శవం తాలూకు వ్యక్తులు వెళ్తున్నారో వాళ్ళల్లో ఆ విషయం వినగానే ఎక్కడ లేని బాధ వాళ్ళని కుంగతీస్తుందన్నమాట. కానీ ఈ ఆధిపత్యపు తెగులు స్నేహ పరిభాషని మార్చేస్తుంది. కానీ ఆ సమయంలో ఎంత స్నేహం ఉన్నా, వారి మధ్య ఎంత స్నేహం ఉన్నా, అక్క వదిన మాట్లాడుకున్నా కూడా ఆ సమయానికి ఆ స్నేహాన్ని కూడా చెప్పేస్తుంది, మార్చేస్తుంది. వాళ్ళ భాష మార్చిపోతుంది. అప్పటిదాకా ప్రేమగా మాట్లాడిన వాళ్ళు ఎప్పుడైతే ఈ యొక్క శవం విషయానికి వచ్చేసరికి వాళ్ళ ప్రవర్తన చాలా పూర్తిగా మారిపోతుంది. జీవితం గుదిబండగా మిగులుతోంది. ఈ చావు ప్రవర్తన అర్థం కాక తలడిల్లిపోవాల్సిందే. ఆ సమయంలో జీవితం ఒక గుదిబండ అంటే మనకు తెలుసు. పోకిరి గిత్తకి మెడలో ఒక కొయ్యో బండ కడతారు. అట్లాగా అది మోయలేని భారం అది. అట్లాగే ఆ బాడీకి ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఈ పరిస్థితి మోయలేని భారం, తట్టుకోలేని పరిస్థితి. ఎక్కడికి పోలేరు. శవం తీసుకుని ఆడకపోతారు, వచ్చిన వాళ్ళకి ఏడసోటి ఇస్తారు. ఇలా అన్నమాట. శవం ఒళ్ళకాటి చేరేదాకా ఈ దందా కొనసాగుతుంటుంది. ఆ శవాన్ని ఖాళీ చేసి
ఎత్తేసి వళ్ళకాటికి పంపించేంతవరకు ఆ ఇంటి ఓనర్ లేక పోరు ఆగదు. వాళ్ళు పంచాయతీలు చేస్తూనే ఉంటారు, మధ్యస్థాలు జరుగుతూనే ఉంటాయి. వాళ్ళు కాంప్రమైజ్ ఎందుకు? ఇది అంతర్గతంగా అంతర్లీనంగా దాగున్న ఒక భయము, ఒక అపనమ్మకము, ఒక మూఢనమ్మకం. ఎందుకంటే వాళ్ళ ఇంట్లో మనిషి చచ్చిపోతే ఉండని కీడు బాడీ ఇంట్లో ఉన్న మనిషి చచ్చిపోతే కీడు ఎలా వస్తుంది? వాళ్ళ ఇంట్లో సొంత మనిషి చచ్చిపోయినప్పుడు రాని కీడు బాడీ ఇంట్లో మనిషి చచ్చిపోతే కీడు ఎలా వస్తుంది అని మనం ప్రశ్నించుకుంటే ఆ యొక్క వ్యక్తిత్వానికి అసలు బలం లేనట్టుగా మనకు కనిపిస్తుంది అన్నమాట. ఇదంతా చావే ఎక్కులు పెట్టి ఇదంతా చూసి ఆ చావు కూడా ఎక్కులు పెట్టి ఏడుస్తుందంట. వాళ్ళ ప్రవర్తన చూసి జీవోత్సవాలు ఎంత ప్రవర్తన పరిగణించి జీవోత్సవాలు బతుకున్న శవాలు అంటే వాళ్ళని చూసి ఆ యొక్క చావు కూడా ఏడుస్తుంది. వారేవా మూర్ఖమానవులారా, వరే మూర్ఖమానవులారా, నాతోనే తలపడతారా? నాతోనే మీకు గొడవ, నాతోనే మీకు పేచినా? నేను మీకు దాకా రానా? రేపు మీకు నా పరిస్థితి నేను నీ గడప దొక్కనా? ఆ విధంగా అనుకొని అది చెప్తుందనమాట, నాతోనే తలపడతారా అని. ఒక్కోసారి అది నవ్వుకుంటుంది ఆ చావు కూడా, కానీ ఎవరికి వినపడదు. అంటే మీ ఇంట్లో కూడా చావు వస్తుంది, నేను మీ ఇంటికి కూడా వస్తాను, కానీ ఇన్ని తెలిసి నువ్వు ఇలా చేస్తున్నావు అని చెప్పేసి నవ్వుకుంటుంది. ఆ నవ్వు అనేది జనాలు కనిపించకపోవచ్చు, కనిపించదు కూడా, కానీ ఆ చావే నవ్వుకుంటుంది వీళ్ళ ప్రవర్తన చూసి అని చెప్పేసి బాడుగింట చావు అని చెప్పి చక్కనే కవిత్వం. ఎందుకంటే ఈ బాడుగిళ్ళలో ఉంటాయి, ముఖ్యంగా పట్టణాల్లో నగరాల్లో ఎక్కువగా ఈ సమస్యని అంటే స్వయంగా నేను 3 కేసులు చూశాను అనమాట. వాళ్ళ సేవల పరిస్థితి చూసుకుంటే అంత దయనీయంగా వాళ్ళు గడిచింది. ఘోరం ఏంటంటే వాళ్ళకి చూడడానికి వచ్చిన బంధువులు కూడా ఉండడానికి చోట్లేదు. బాడుగింటికి రానిరు. మీరు అక్కడికి పోయి వచ్చారు నేను ఇది. కాబట్టి ఇది మంచి వస్తువు, సారు చాలా అనుభవించి రాశారు. ఇంతతో ఈ కవి సమీక్ష ముగిసింది. సంతోషం. అందరికీ నమస్కారం. నేను విశ్లేషణ కోసం ఎంచుకున్న కవిత ఇనుప రెక్కల విషపు కాలం టైటిల్. ఇది రాసింది నారాయణ స్వామి వెంకటయోగి అనే ఆయన యువ రచయితే. ఎన్ఆర్ఐ, సిద్దిపేట సొంతూరు అనమాట. ఆయన రాశారు దీన్ని. కవిత అనే సంపుటి, కవిత 2021 సంపుటి సారు మొన్న మనకు ఇచ్చారనమాట. సాహిత్యంతో సాయంత్రం స్టార్ట్ అయినప్పుడు తీసుకున్న ఆ బుక్ నేను. సరే చదవదాం దాంట్లో అని చెప్పి చూస్తే నాకు ఈ కవిత నచ్చింది. అప్పుడు 2021 అంటే ముందు కరోనా వచ్చింది కాబట్టి దాని మీద రాశారు కవితలు ఎక్కువగా. ఆ కరోనా కవితల్లో ఇది నాకు చాలా బాగా నచ్చింది. ఒకసారి కవిత చదువుతాను సార్, తర్వాత విశ్లేషణకు పోదాం. కన్నీళ్ళు రావడం లేదని కాదు, కానీ ఒత్తుకుని కండ్లు 2 పగిలిన గాజు పెంకులైనాయి. ఎత్తుగడలోనే అద్భుతంగా రాశారనమాట. వెక్కిళ్ళు ఆగిపోయాయని కాదు, కానీ కొట్టిన చోటనే మళ్ళీ కొట్టే దెబ్బలతో దుఃఖం పొక్కిలైపోయి రాత్రిళ్ళు నిద్రలేమి కుంపట్లైనవి. పొద్దు పొడవట్లేదని కాదు, కానీ మెలకువ వస్తే ఏ వార్త వినాల్సి వస్తుందో అని ఉదయాలు ముడుచుకున్న గాయాలైనవి. ఎందరెందరో హితులు సన్నిహితులు ఇప్పుడు ముఖ పుస్తక గోడల మీద ఎండిన పూలై రాలిపోతుంటే ఎవరికీ వేయలేని దండలై ముకిలిత హస్తాలు వాలిపోతున్నాయి. విషపు ఇనుప రెక్కల గద్దకు చిక్కి చీలికలు పీలికలైన వేల ఊపిర్లు బూడిద రంగు ఆకాశంలో నిర్జీవ మేఘాలై వేలాడుతున్నాయి. చావు కమురు వ్యాపించిన వీధుల్లో చివరి చూపు కోసం శవాలైన ఆప్తులు పడిగాపులు కాస్తున్నారు. ఊళ్ళకు ఊళ్ళు ఆసుపత్రులై గుక్కెడు ఆక్సిజన్ కోసం బిగబట్టిన కొన ఊపిరులై అంబులెన్సుల అంపశయ్యల పైన శరీరాల కట్టెలు కొన ప్రాణాలను వదిలేస్తున్నాయి. దోసిళ్లలోకి ఆర్తితో నీరు వంపి దాహం తీర్చే నదులే శవవాహికలై భూమి ఒంటి మీద మృత్యుచారికల్లాజి ఎండిపోయినాయి. అదే అహంకారమో అధికార దాహమో ద్వేషాల్ని రెచ్చగొట్టే ఉన్మాదమో బహుముఖాలతో బహురూపాలతో కరోనాలు కాలాన్ని కాటేస్తున్నాయి. శవాల కుప్పలా మారిపోయిన దేశం నడిబొడ్డున జెండా ఒకటి దేశభక్తి ముళ్ళ కంచెలకు చిక్కి పీలికలై విలవిల్లాడుతున్నది.
చాలా అద్భుతంగా కరోనా కవితలు నేను అంతకుముందు ఈనాడు దాంట్లో వచ్చినప్పుడు కూడా చూశాను సార్. అన్నిటికంటే ఇది నాకు చాలా బాగా నచ్చింది, మంచి కవిత, అందుకని దీన్ని తీసుకున్నాను సార్. దీంట్లో చూస్తే సాహితీ మిత్రులు అనే విజయవాడకు సంబంధించిన వాళ్ళు కవిత అనే పుస్తకం రిలీజ్ చేస్తారు ఇయర్లీ. అది సార్ చెప్పారు, అప్పుడు దాకా నాకు తెలియదు. ఒక పుస్తకం తీసుకున్నాను 2021ది. దాంట్లో ఉన్నాయన్నమాట. చాలామంది పెద్ద పెద్ద కవులందరూ రాసినారు రాసిన దాంట్లో ఇది నాకు నచ్చింది. తర్వాత వచ్చి ఈ కరోనా మహమ్మారి ఏర్పడిన తర్వాత సంక్షోభం గురించి ఆయన ఎక్కువగా రాశారు. లాక్డౌను, భయం, మరణాలు, ఒంటరితనము, ఇవన్నీ మనకు మానవ సంబంధాలు ఎలా దెబ్బతిన్నాయి, ఆ కరోనా వచ్చినప్పుడు మానవ సంబంధాలు ఎలా దెబ్బతిన్నాయి, మనిషి అభివృద్ధి చెందిన వ్యక్తే, చాలా అభివృద్ధి చెందిపోయాడు. కానీ ఆ కరోనా సమయంలో ఆ చిన్న వైరస్కి ఎంత నిస్సహాయుడిగా ఎలా మిగిలిపోయాడు అనేది ఆయన ఆవేదనగా ఆ కవితను రాశాడు అనిపించింది. తర్వాత పరస్పర సహకారం, ఆశావాదాన్ని కూడా దాంట్లో కొంచెం చూపించాడు. అంటే వాళ్ళ ఫ్రెండ్స్ కోసం వీళ్ళు వెయిట్ చేస్తున్నట్లుగా అలా కూడా రాయడం జరిగింది. ఆయన కవిత శీర్షికే నాకు బాగా నచ్చింది, ఇనుప రెక్కల విషపు కాలం. అంటే ఈ యాంత్రిక కాలంలో కూడా విషపు కాలాన్ని ఆయన అంటే ఆలోచించాడనమాట. విషపు కాలమే ఇది, కరోనా వల్ల విషపు కాలంగా దాన్ని చూశాడనమాట. ఈ కవిత తన భావచిత్రాలు, ప్రతీకలు చాలా ఉన్నాయి దీంట్లో. ప్రతి ఒక్క సరళంగా వెళ్తూ ఉంటుంది. కానీ చివరిలో ఆయన ప్రతి స్టాంజాకి చివరిలో ఏం చేశాడంటే ప్రతీకలతో పోల్చాడు దాన్ని. అందువల్ల దానికి అందం వచ్చింది, ప్రతి స్టాంజాకి అందం వచ్చిందనమాట. తర్వాత ఆయన ప్రతీకలతో నడిపించిన విధానం చాలా బాగుంది. భావాన్ని ప్రతీకల్ని మిక్సింగ్ చేస్తూ నడిపించాడు, చాలా బాగుంది సార్. భావగర్భితమైన భాషను కూడా సరళమైన పదాలతో ఎలా రాయొచ్చు అనేదానికి ఇది ఒక ఉదాహరణ. ఈ కవితను మనం తీసుకోవచ్చు. అలంకారాలు కూడా అక్కడక్కడ అలంకారాలు కూడా వాడారు మళ్ళీ. అది కూడా నాకు కొంచెం అంటే తెలుసుకోవచ్చు అనే ఉద్దేశంతో ఇది అందరికి కూడా చెప్తున్నాను. అలంకారాలు కూడా మనం సరళమైన భాషలోనే వాడాడు. కన్నీళ్ళు రావడం లేదని కాదు, కానీ ఒత్తుకొని కండ్లు రెండు పగిలిన గాజు పెంకులైనాయి అనేది అసలు అద్భుతం. అది చదవతానే ఇంక నేను ఈ కవిత అనుకున్నాను నేను స్టార్టింగ్లోనే. ఎత్తుగడతోనే మనసు చిక్కుమంటుంది అనమాట, అట్లా స్టార్ట్ చేశాడు. తర్వాత రాత్రిళ్ళు నిద్రలేమి కుంపట్లైనాయి, ముడుచుకున్న గాయాలైనాయి, అంటే గాయాలను ముడుచుకున్నాయి అన్నమాట. తర్వాత ముకిలిత హస్తాలై వాలిపోతున్నాయి, బూడిద రంగు ఆకాశంలో నిర్జీవ మేఘాలు వేలాడుతున్నాయి, అంబులెన్సుల అంపశేయలతో అంబులెన్స్ని పోల్చాడు. అంపశేయలపై శరీరాల కట్టెలు కొన ప్రాణాలు వదిలేస్తున్నాయి. అలాంటి భావచిత్రాలు చాలా హృదయాన్ని కదిలిస్తాయి సార్. ఈ విధంగా చాలా మంచి కవిత. ముగింపు వచ్చి దేశభక్తిని ముళ్ళ కంచెలకు చిక్కి దేశభక్తి పీలికలై విలవిల్లాడుతున్నదని ముగింపిచ్చారు. అంటే దేశం మొత్తం శవాల గుట్టలతో ఉంటే ఈ విధంగా పీలికలైపోయింది మన జెండా అన్నట్టుగా ఆయన రాయడం నాకు చాలా బాగా నచ్చింది. అందుకని ఈ కవిత తీసుకున్నాను సార్. ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు సార్. థ్యాంక్ యూ సార్.